ఈరోజు సండే కదా, నేనైతే మీకు ఒక మంచి నాన్ వెజ్ స్పెషల్ అయితే చూపిస్తాను. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు ఈ వంట అయితే. మటన్ ఫ్రై చేసి చూపిస్తున్నాను. మటన్ని కుక్కర్లో వేయకుండా, అసలు ఉడకపెట్టకుండా డైరెక్ట్గా ఈజీ మెథడ్లో చేసుకునే విధానం అయితే చూపిస్తాను. పల్లెటూరు స్టైల్లో చూపిస్తానండి. అసలుకి దీని టేస్ట్ చూసారంటే మీరు అస్సలు వదలరు, ఎప్పుడు ఇలాగే చేసుకుంటూ ఉంటారు. దీనికోసం అయితే మంచి లేతగా ఉండే ఆట మాంసం తెచ్చుకోవాలండి. లేత తెచ్చుకోండి, ముదిరింది అయితే ఫ్రైకి అస్సలు కుదరదు. దాన్ని కుక్కర్లో వేయాల్సిందే. ఇలా లేత తెచ్చుకున్నారనుకోండి, మనం ఈజీగా బాండీలోనే ఫ్రై చేసేసుకోవచ్చు. కుక్కర్లో వేసి ఉడకబెట్టాలి, ఇట్లా డబల్ పని కాకుండా డైరెక్ట్గా ఈజీగా చేసేసుకోవచ్చు. చూసారండి, నేను తీసుకున్న మటన్ అయితే ఎంత లేతగా ఉందో, ఎంత ఫ్రెష్గా ఉందో. ఇట్లాంటి మటన్ తీసుకొని ఏ కూర చేసుకున్నా, మనం కూర చేసుకున్నా, ఫ్రై చేసుకున్నా టేస్ట్ అనేది అదిరిపోతుంది అనమాట. ఎప్పుడైనా మనము నాన్ వెజ్ వంటల్లో చూడాల్సిన మెయిన్ ఏంటంటే చికెన్ కానీ మటన్ కానీ అది తెచ్చుకున్న మాంసం అనేది బాగుండాలని. అది బాగుంటే కూర మాత్రం పక్కాగా బాగా కుదురుతుంది. ముందుగా అయితే తెచ్చుకునే ఆట మాంసాన్ని అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వాళ్ళు ఏంటంటే పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసి ఇస్తారు. ఆ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్న తర్వాత నీట్గా క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత ఒక బాండి తీసుకొని దాంట్లో ఆయిల్, మనకు సరిపడినంత ఆయిల్ వేసేసుకొని దాంట్లో మనమైతే పలావ్ దినుసులు ఉంటాయి కదండి, బిర్యానీ ఆకు, లవంగ మొగ్గలు, చెక్క, యాలకులు ఇలాంటివన్నీ వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. చికెన్లో కానీ మటన్లో కానీ నాన్ వెజ్ ఏది చేసినా కానీ ఇది వేసుకొని చూడండి, చాలా బాగుంటుంది, ఫ్లేవర్ బాగా వస్తుంది. అవి వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకొని అవి కూడా బాగా బ్రౌన్ కలర్లో వేయించుకోవాలి. ఆనియన్ అనేది మనం ఎక్కువే తీసుకోవచ్చు మటన్కి, ఎందుకంటే మటన్ ఎక్కువ తీసుకుంటే ఎంత ఎక్కువ తీసుకుంటే అంత బాగుంటుంది మటన్ ఫ్రై అనేది. చికెన్లోకి అయితే ఉల్లిపాయలు తక్కువ తీసుకోవాలి, ఎందుకంటే చికెన్ మళ్ళీ తీపి వస్తుంది అనమాట. అదే మటన్కి అయితే అలా ఉండదు. ఎక్కువ ఉల్లిపాయలు తీసుకున్నా కానీ ఏమవ్వదు, బాగుంటుంది. బాగా వేగిన తర్వాత మిర్చి కూడా వేసుకోవాలి. మిర్చి పొడుగ్గా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఈ రెండు బాగా వేగిన తర్వాత మనం ముందుగా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా మటన్, ఆ మటన్ అనేది వేసుకొని ఇలా బాగా వేయించుకోవాలి. మూత పెడతారు చాలామంది, నేనైతే అసలు మూత పెట్టను. మూత పెట్టకుండానే వేయించుకుంటాను, అలా ఉడికిపోతుంది అనమాట ఫ్రైకి. సాల్ట్ అయితే ముందే వేసుకోవాలి. మనం సాల్ట్ ముందు వేసుకోవడం వల్ల ఏంటంటే ముక్కకు అనేది సాల్ట్ అనేది బాగా పడుతుంది. సాల్ట్ చాలామంది తర్వాత వేస్తూ ఉంటారు, అలా వేయటం వలన ముక్కకు అనేది సాల్ట్ పట్టదు, టేస్ట్ అనేది ఉండదు. ఎప్పుడైనా మనం ముక్క వేసాలి ఇటు కలబెట్టుకున్న తర్వాత మన సాల్ట్, పసుపు వేసుకోవాలి. నాన్ వెజ్లోకి అయితే పసుపు కొంచెం ఎక్కువ వేసుకోండి, ఎందుకంటే కొంచెం నాన్ వెజ్లోకి పసుపు ఎప్పుడు ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. నేను కొంచెం పసుపు అనేది ఎక్కువ వేసుకుంటాను. ఇలా పసుపు, ఉప్పు వేసుకొని ఇలా బాగా వేయించుకోవాలి. చూసారండి ఎలా వేగుతుందో, ఆయిల్ అనేది మనకి ఇలా పైకి వస్తూ ఉంటుంది అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనం ఫస్టే వేయకూడదు, చాలామంది ఆయిల్లో వేస్తూ ఉంటారు. అలా వేయటం వల్ల కూర కంటే ముందే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మాడిపోతుంది, టేస్ట్ అనేది అంత బాగోదు. మీరు ఒకసారి కావాలంటే ఇలా చేసి చూడండి. చాలామంది, నేను చాలా గమనించాను, చాలామందిని ఆయిల్లోనే వేస్తూ ఉంటారు. ఆయిల్, ఉల్లిపాయలు వేసినప్పుడు వేస్తూ ఉంటారు. దానివల్ల ముక్క కంటే ముందే మాడిపోతుంది. అలా మాడిపోవడం వల్ల చేదుగా ఉంటుంది, కానీ టేస్ట్ అనేది ఉండదు. ఇలా నేను చెప్పినట్లుగా ఇలా సగం మనకు వేగిన తర్వాత అప్పుడు మనం లాస్ట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకుంటే మాత్రం మంచి ఫ్లేవర్ వస్తుంది. కూర కూడా బాగా కమ్మగా ఉంటుంది. ఇలా వేసుకొని చూడండి. ఇట్లా మనం కుకింగ్ చేసేటప్పుడు చిన్న చిన్న టిప్స్ అనేవి ఉంటాయి, వాటి వల్ల కూర అనేది బాగా రావటం లేదా చెడిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. నేనైతే ఎప్పుడు ఫ్రైస్ చేసినా కానీ కారం అనేది లాస్ట్లోనే వేస్తాను. అలా వేయటం వల్లనే బాగుంటుంది, లేదా కారం కూడా మాడి వాసన వస్తూ ఉంటుంది. ఇదిగోండి, కారం కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం వేగిన తర్వాత మనకి ఎంత కావాలంటే అంత కారం వేసుకొని, మేమైతే కారం ఎక్కువ తింటాం కాబట్టి ఎక్కువ వేసుకుంటాం. నాన్ వెజెస్లో కారం ఎక్కువే పడుతుంది మామూలు విడి కూరల్లో కంటే, మీరు చూసి వేసుకోండి. ఇలా ఆయిల్ మొత్తం పైకి తేలితే మనకి కూర అనేది రెడీ అవ్వడానికి దగ్గరలో ఉంది అని అర్థము. ఇదిగో చూసారండి, ఆయిల్ ఎంత పర్ఫెక్ట్గా బాగా పైన తేలిందో. ఇదిగోండి, కూర చూసారండి ఎంత బాగా వచ్చిందో. లాస్ట్లో మనకు కొత్తిమీర అనేది వేసుకోవాలి. కొత్తిమీర వేసుకుంటే కూర అనేది అదిరిపోతుంది. నేను దీంట్లో అయితే ఒక సీక్రెట్ మసాలా అయితే వేస్తాను, అదేంటంటే ధనియాలు, చెక్క, మొగ్గ, యాలకులు, దాంట్లోనే వెల్లుల్లిపాయలు ఉంటాయి కదండి, అవి కూడా మొత్తం మిక్సీ పట్టి పెట్టుకుంటాను. అదే పొడి లాస్ట్లో వేస్తాను. దీనివల్ల అయితే కూర అయితే ఇంకా మనకు 10 ఇళ్ళలోకి వెళ్ళిపోతుంది అనమాట. వాసన అంత బాగా వస్తుంది వాసన. లాస్ట్లో మనం కొత్తిమీర వేసుకుంటే మన విలేజ్ స్టైల్లో మటన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మీరు ఒకసారి ఇలా చేసుకుని ఎలా వచ్చింది ఏంటని తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి మంచి పల్లెటూరు వంటల కోసం అయితే ఈ పల్లెటూరు అక్క ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి రెసిపీస్ అయితే చూపించడానికి నేను రెడీగా ఉన్నాను. ఇంకా ముందు నుంచి అయితే రోటి పచ్చళ్ళు అయితే వస్తూ ఉంటాయి. రోటి పచ్చళ్ళు అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది కదా, అవైతే నేనైతే ట్రై చేద్దామని చెప్పేసి ప్లాన్లో ఉన్నాను. రోజుకొక రోటి పచ్చడి అలా చేద్దామని చెప్పేసి ప్లానింగ్లో ఉన్నాను. మీకు కూడా కావాలి అనుకుంటే కింద అయితే కామెంట్ చేయండి, నేను తప్పకుండా వీడియోస్ చేసి పెడుతూ ఉంటాను. చూసారు కదండి, ఫైనల్గా మన మటన్ ఫ్రై అయితే రెడీ.